మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున ఏర్పడబోతున్న ఈ యొక్క చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖున సో అది ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఉత్తమ మధ్యమ అధమ ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది ఈ యొక్క వీడియోలో చెప్పుకుందాం. సో అలాగే గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా చంద్రగ్రహణం అనేది ఇక్కడ రాహుగ్రస్తంగా ఏర్పడడం పౌర్ణమి రోజున ఇది మన భావోద్వేగాలు, మన యొక్క మానసిక స్థితి, మన యొక్క ఎమోషన్ మీద ఎక్కువగా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. మూన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ప్లానెట్ ఇన్ అవర్ ఆస్ట్రాలజీ. ఎందుకంటే చంద్రుడు సముద్రాలని పోటుపాట్లు మనం అలాగా చూస్తూ ఉంటాము. తప్పకుండా చంద్రుడి యొక్క ప్రభావం వల్ల నీటిలో వచ్చే ఆ యొక్క మార్పులు చేర్పులు, అలాగే మానవ శరీరం 70% ఇక్కడ నీటితోనే నిండుందని చెప్పి మనం చెప్పక్కర్లా, చిన్నపిల్లలకు కూడా తెలిసిన విషయం. అది సముద్రాల మీద చూపించినప్పుడు మరి మానవ శరీరం 70% నీటితో ఉన్నప్పుడు మన మీద ఎందుకు చూపించదు? సో తప్పకుండా దీని మీద ఎన్నో పరిశోధనలు అన్నీ కూడా ప్రూవ్ అయినాయి. మన ఛానల్లో చాలాసార్లు చంద్రగ్రహణానికి చంద్రుడికి సంబంధించిన ప్రభావం వల్ల ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చాయి అనేది కూడా చాలాసార్లు మనం చాలా డైరెక్ట్గా ప్రూవ్ చేసి చూపించాం మనం. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున తప్పకుండా అది ఏ టైంలో ఏర్పడుతుంది, ఏంటి, ఏ దేశాల్లో ఏర్పడుతుంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ మనం ఇంట్రడక్షన్ వీడియో చెప్పుకున్నాం. ప్రత్యేకించి ఇక్కడ ఉత్తమ మధ్యమ అధమ ఫలితాలు ఏ రాశులు పొందబోతుంది అనేది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక ఈ భాద్రపద శుక్లపక్ష పౌర్ణమి రోజున సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడబోతున్న చంద్రగ్రహణం అధమ ఫలితాన్ని ఇచ్చే మరొక రాశి వచ్చి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మెయిన్గా అర్ధాష్టమశని అయిపోయింది. ఇక్కడ అర్ధాష్టమశని అయిపోయినప్పుడు కూడా అర్ధాష్టమ రాహు యొక్క ప్రభావం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎందుకో తెలియదు, ఈ గ్రహణం వల్ల అర్ధాష్టమంలో జరగటం వల్ల ఏదో ఒక తెలియని భావోద్వేగానికి గురవుతూ ఉంటారు. అంటే మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు, ఒక సీరియల్ చూస్తున్నప్పుడు మనకి తెలియకుండానే లీనమైపోయి అక్కడ ఏదైనా సాడ్ సీన్ వస్తే వాళ్ళకంటే మనమే కొంచెం సాడ్లోకి వెళ్ళిపోయి ఏడ్చేస్తూ ఉంటారు. సో తెలియదు, ఇక్కడ చంద్రుడికి గ్రహణం పడడం వల్ల మానసిక ధైర్యం, మానసికమైన స్ట్రెంగ్త్, ఆలోచనల్లో కొంచెం అంత పట్టు ఉండదు. సో కాబట్టి మూన్ ఈజ్ ఇన్ ఎమోషనల్ దీనిలోకి వెళ్ళిపోతాడు. సో కాబట్టి ఎప్పుడైతే అర్ధాష్టమంలో గ్రహణం ఏర్పడడం వల్ల ముఖ్యంగా సో మచ్ ఆఫ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్కి, అంటే మనం ఎవరికన్నా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఎదుర్కొంటే ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, మనం మామూలుగా అయ్యో పాప అలా తగిలింది అని అనుకుంటాం. సో ఈ సమయంలో ఆ దెబ్బ వాళ్ళకే తగిలినట్టు ఫీల్ అయిపోయి అయ్యో అని అనుకోవటం వల్ల మనం ఓవర్ ఎమోషన్కి గురవుతూ ఉంటాం. ఇది ముఖ్యంగా స్థిరాస్తులు, ఫిక్స్డ్ అసెట్స్, మదర్ హెల్త్ అండ్ యువర్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్, గృహ పరిస్థితులు, వీటికి సంబంధించిన దాని మీద దీని ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. అంటే ఆ గ్రహణ సమయంలో ఏదైతే తప్పకుండా మీరు ఆ సమయంలో మంత్రజపము చేసుకునే, ధ్యానము, ఆ తర్వాత చేసుకునే దాన ధర్మాలు, వీటన్నిటి బట్టి మూనికి మనం స్ట్రెంగ్త్ ఇవ్వచ్చు. ఆ చంద్రుడికి మనం బలం ఇవ్వటం వల్ల మన ఎమోషన్స్ స్టెబిలైజేషన్గా ఉంటాయి. సో కాబట్టి ఓవర్ ఎమోషన్ అయిపోయి ప్రతి విషయం గురించి కుంగిపోవటం, ఎక్కువ ఎమోషన్ అయిపోవటం వల్ల ఆలోచన శక్తి తగ్గిపోద్ది, డిప్రెషన్ ఎక్కువ అయిపోద్ది. కాబట్టి ఇక్కడ వీటి విషయాల్లో ఏంటంటే ఒక స్థితప్రజ్ఞత, మీ ఎమోషన్లో ఒక స్థితప్రజ్ఞత అనేది మీరు ఇక్కడ ఉంచుకోవడం అనేది మంచిది. సో అర్ధాష్టమంలో గ్రహణం పట్టడం వల్ల అనవసరంగా ఇంటికి సంబంధించి, కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువగా ప్రతి చిన్నదానికి ఎందుకు అంత ఎమోషన్ అయిపోతావు అంటుంటారు. సరే, ఇలాంటి ఎమోషనల్ ఫీలింగ్స్ అనేది అప్ అండ్ డౌన్లో ఉంటాయి. కాబట్టి వీటి విషయాలు అంటే ఎమోషన్ ఫీలింగ్స్ అప్ అండ్ డౌన్లో ఉండటం వల్ల కొన్ని సమయాల్లో ఎక్కువ ఎమోషన్ అయిపోయావు అనుకోండి, ఏమవుతుంది పాపం ఆ సమయంలో వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. కాబట్టి ఎప్పుడైతే పెసిమిజం, నిరాశావాదం పెరుగుద్దో అది ఎక్కడ దాకా తీసుకెళ్ళిద్దో చెప్పలేం. కాబట్టి అలాంటివి రాకుండా చంద్రబలాన్ని పెంచుకోండి. చక్కగా లలిత సహస్రనామం నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పా ఏమేం చేయొచ్చు అనేది, అవి చేసుకోవడం వల్ల మంచి స్టెబిలైజేషన్ అనేది ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి. సో మొత్తంగా ఈ భాద్రపద మాస శుక్లపక్షంలో పౌర్ణమి రోజున సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడుతున్న గ్రహణానికి సంబంధించి ఉత్తమ అలాగే మధ్యమ అధమ ఫలితాన్ని పొందబోతున్న రాశులు ఏంటని చెప్పుకున్నాం కదా. దాన్ని బట్టి ఏం చేయాలో కూడా చెప్పుకున్నాం.
సో ఇంకా మన వెల్ విషర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.